హలో ఫ్రెండ్స్, నేనైతే మీ షేక్ అయితే రేష్మాని చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉండి ఎంతో టేస్టీగా ఉండి లెమన్ రైస్ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుందాం. చూడండి ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి అయితే డ్రై ఫ్రూట్స్ సరిపడా అంత ఆయిల్ అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ అయితే ఇందులోకి అయితే వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంత ఆవాలు జీలకర్ర అయితే ఇందులోకి వేసేసుకొని అలాగే ఒక రెమ్మ కరివేపాకు అయితే ఇందులోకి అయితే వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే మనమైతే ఇందులోకి అయితే వేసేసుకోవాలి. చూడండి ఇలాగా వేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత వరకు అయితే సాల్ట్ అయితే మనమైతే ఇప్పుడైతే వేసేసుకుందాము. చూడండి ఇవైతే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి, పచ్చి వాసన రాకోకుండా. అందుకే ముందుగాలిగా అయితే మనమైతే ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ అయితే వేసేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు అయితే వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే మనమైతే వేయించుకోవాలి. అప్పుడే మనకైతే ఈ లెమన్ రైస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ముందుగా అయితే పచ్చిమిర్చి అయితే మనమైతే గ్రైండ్ చేసేసి పెట్టుకుని పచ్చిమిర్చి అయితే ఇందులోకైతే మనమైతే వేసేసుకోవాలి. అప్పటికప్పటికే ఇంట్లో ఏమీ కాయగూరలు లేనప్పుడు ఓన్లీ ఇలా అయితే సింపుల్గా అయితే లెమన్ రైస్ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకోవాలి. చూడండి మనమైతే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే ఇందులోకైతే వేసేసుకున్నాం కదా. పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒక 5 మినిట్స్ అయితే బాగా అయితే వేయించుకోవాలి. అప్పుడే మనకి లెమన్ రైస్ అనేది 5 మినిట్స్లో అయితే ప్రిపేర్ అయితే అయిపోతుంది. చూడండి ఇలాగా ఇంత కలర్ఫుల్గా ఉంది కదా. మీరు చూస్తున్నారు కానీ లైక్ కామెంట్స్ అయితే చేయటం లేదు. యూట్యూబ్ ఛానల్ అయితే సపోర్ట్ చేసుకోండి. చూడండి నేనైతే ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే ఇందులోకైతే వేసేస్తున్నాను కొద్దిగా. చూడండి నేనైతే ఇదైతే 6 మెంబర్స్కి అయితే తీసేసుకున్నాను ఈ లెమన్ రైస్ అనేది. చూడండి ఇలా అయితే కొద్దిగా అయితే వంటలు లేకుండా ఇలా పొడిగా అయితే ఈ రైస్ అనేది లెమన్ రైస్ లేకపోతే వేసేసుకొని చూడండి ఇలాగైతే ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఎంత జ్యూసీగా ఉంటుంది. అప్పుడప్పటికే మనకైతే సాయంత్రం అయితే టిఫిన్కి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మీరు అయితే ట్రై అయితే చేయండి. నేనైతే 6 నెంబర్కి అయితే తీసేసుకొని ఇలా అయితే కొద్దిగా అయితే వేసేసుకోవాలి. అలాగే నేనైతే ఒక 0 సైజులో ఉన్న నిమ్మకాయ అంతా తీసేసుకొని ఇలా అయితే గుజ్జు అయితే నిమ్మకాయ రసం అయితే నేనైతే ఇందులోకైతే వేసేసుకుంటున్నాను. చూడండి ఇలాగా నేనైతే ఒక నిమ్మకాయ అయితే తీసేసుకొని ఇలా మొత్తాన్ని అయితే ఇందులోకైతే నిమ్మకాయ రసం అనేది ఇందులోకైతే వేసేసుకోవాలి. అప్పుడే మనకి లెమన్ పులిహోర అయితే ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా వేసేసి మొత్తం అయితే బాగా అయితే మిక్స్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఇలాగా మొత్తం మిక్స్ అయితే చేసేసుకున్న తర్వాత పొయ్యి ఎప్పుడు స్లిమ్లో పెట్టేసుకొని ఇదంతా అయితే లెమన్ రైస్ అనేది ఇలా అయితే బాగా అయితే కలిపేసుకోవాలి. అప్పుడే మనకి టేస్టీగా కలర్ఫుల్గా జ్యూసీగా ఉంటుంది. చూడండి ఇలా అయితే వంటలు లేకోకుండా ఈ లెమన్ అనేది రైస్కి పట్టే మాదిరి ఇలా అయితే కలుపుకోవాలి. చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ అయితే ప్లీజ్ సపోర్ట్ అయితే చేసేసుకోండి.